మేడారం జాతర సామాన్యుడిపై ఆర్టీసీ వాత. నమస్కారం, హాయ్, హలో, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. గద్దెలపై కొలువు తీరే ఆ వన దేవతల దర్శన కోసం కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సర్వం సిద్ధమైంది. అయితే భక్తి పారవశ్యంతో మునిగి తేలాల్సిన భక్తులకు ఆర్టీసీ షాక్ ఇచ్చింది. మేడారం వెళ్లే సామాన్యుడి జేబుకు చిల్లు పడేలా భారీగా టికెట్ ధరలను పెంచేసింది. ఒకవైపు సామాన్యుడు వెళ్లే బస్సులపై 50% అదనపు బాధుడు, మరోవైపు కార్లలో వెళ్లే ధనవంతులకు టోల్ ఫ్రీ కావాలంటూ ప్రభుత్వ విన్నపం. ఇప్పుడు ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతుంది. వచ్చే బుధవారం అంటే ఈ నెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్న ఈ మహా జాతర కోసం తెలంగాణ ఆర్టీసీ ఏకంగా 3495 ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి భక్తులను చేరవేసేందుకు ఈ భారీ ఏర్పాట్లు చేయడం అభినందనీయమే. కానీ అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీల కంటే 50% అదనపు ఛార్జీలు వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఆర్టీసీ విడుదల చేసిన కొత్త ఛార్జీల పట్టికను పరిశీలిస్తే సామాన్యుడు హడలెత్తిపోతున్నాడు. సాధారణంగా ఉండే ధరలకు తోడు జాతర స్పెషల్ పేరుతో సగం ధరను అదనంగా చేర్చారు. అంటే ఒక కుటుంబం మేడారం వెళ్లి రావాలంటే ₹1000 కేవలం ప్రయాణానికే ఖర్చు చేయాల్సి ఉంటుంది. లక్ష్మీదేవి లాంటి ఆర్టీసీని ఆదరించండి అనే చెప్పే సంస్థ పండగ సమయంలో పేదవాడి నడ్డి విరుస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మరో నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మేడారం జాతర సమయంలో సొంత కార్లలో వెళ్లే వారికి టోల్గేట్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. సొంత కార్లు, లగ్జరీ వాహనాల్లో వెళ్లే వారికి టోల్ భారం ఉండకూడదని భావిస్తున్న ప్రభుత్వం గంటల తరబడి బస్సుల కోసం వేచి చూసి కిక్కిరిసిన వాహనాల్లో ప్రయాణించే సామాన్యుడి గురించి ఎందుకు ఆలోచించలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్లలో వెళ్లే వారికి ఉపశమనం, బస్సుల్లో వెళ్లే వారికి అదనపు భారమా? ఇదేం న్యాయం అంటూ ప్రయాణికులు నిలదీస్తున్నారు. అయితే ఈ ఛార్జీల పెంపుపై ఆర్టీసీ తనదైన వివరణ ఇస్తుంది. జాతర కోసం ప్రత్యేకంగా బస్సులను నడపడం వల్ల డెడ్ మైలేజీ పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. అంటే ఒకవైపు వెళ్లేటప్పుడు బస్సు నిండుగా ఉన్నా తిరిగి వచ్చేటప్పుడు ఖాళీగా రావాల్సి ఉంటుందని, ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికే ఈ 50% అదనపు ఛార్జీలు అని వారు సమర్థించుకుంటున్నారు. కానీ భక్తులు మాత్రం ప్రభుత్వ రంగ సంస్థ లాభాపేక్ష లేకుండా సేవ చేయాలి, కానీ ఇలా దోచుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈసారి మేడారంలో భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ఎన్నో చర్యలు తీసుకుంది. 3495 ప్రత్యేక బస్సులు గతంలో పోలిస్తే బస్సుల సంఖ్య పెంచారు. క్యూ లైన్ల నిర్వహణ, బస్టాండ్ల వద్ద భారీ షెడ్లు, తాగునీటి సదుపాయం కల్పించారు. ప్రత్యేక యాప్ బస్సుల రాకపోకలను తెలుసుకునేందుకు సాంకేతికతను వాడుతున్నారు. కానీ ఎన్ని ఏర్పాట్లు చేసినా చివరికి టికెట్ ధరల పెంపు అనేది భక్తుల ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లయింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే పేద గిరిజనులు, కూలి పనులు చేసుకునేవారు ఈ పెరిగిన ధరలను భరించడం కష్టతరంగా మారింది. మేడారం జాతర అనేది కేవలం ఒక పండగ మాత్రమే కాదు, అది కోట్ల మంది నమ్మకం. అటువంటి చోట వ్యాపార దృక్పథం కంటే సేవా దృక్పథం మిన్నగా ఉండాలి. ప్రభుత్వం కార్లకు టోల్ మినహాయింపు కోరడం మంచిదే, కానీ అదే ఉదారతను ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సామాన్యుడిపై కూడా చూపాల్సిన అవసరం ఉంది. ఆర్టీసీ ఛార్జీల పెంపును పునరాలోచించి సామాన్యుడికి అమ్మవారి దర్శనాన్ని భారం కాకుండా చేయాలని భక్తులు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ ని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.